గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చిన మీడియా వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ థ్యాంక్ యూ మీట్ ఫస్ట్ మీకే చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ నుంచి ప్రాసెస్‌లో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు ప్రతి ఒక్కరు పర్సనల్‌గా నేను ఇంటరాక్ట్ అవ్వడం అయితే ఏంటి, వాళ్ళ సైడ్ నుంచి గానీ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేశారు. మీడియా వారందరికీ పేరు పేరున మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూసిన తర్వాత కూడా చాలా పాజిటివ్ రియాక్షన్స్ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు నా జర్నీలో ఒకవేళ గాని సినిమా అటు ఇటు అయిపోయి అట్లీస్ట్ ఒక 60% ఆఫ్ ద పీపుల్‌కి సినిమా నచ్చట్లేదు అంటే, నెక్స్ట్ డే నేను సైలెంట్ అయిపోయి మన పని మనం చేసాం, కష్టపడ్డాం. మేబీ మన ప్రయత్నం అంత సక్సెస్ అవ్వలేదేమో అని చెప్పి నేను సైలెంట్ అయిపోతాను. నిన్నటి నుంచి సినిమా చూసినోళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి పర్టిక్యులర్‌లీ మీడియా అయితే ఏంటి, ఆడియన్స్ అయితే ఏంటి, ఇండస్ట్రీలో పెద్దలైతే ఏంటి, చాలామంది చూసిన వాళ్ళు సెలబ్రిటీస్ వీళ్ళందరూ చాలా మంచి ప్రయత్నం, చాలా మంచి సినిమా చూసాం అని చెప్పి ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన ప్రీమియర్స్ ఏసినప్పుడైతే థియేటర్ నుంచి బయటికి రాగానే, "ఏంటన్నా ఎలా ఉంది సినిమా?" అని నేను అడగగానే ముందు అబ్బాయి రాజప్ప చేశాడు కదా! ఆ అబ్బాయి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వ, అరే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అబ్బాయి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వ, మీ డైరెక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వ అని చెప్పి అందరూ అడుగుతుంటే పర్సనల్లీ ఫెల్ట్ సో హ్యాపీ. నేను నేను సీరియస్‌గా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే ప్రయత్నం మొదలుపెట్టామో ఈ సినిమా ద్వారా ఆల్రెడీ ఒక 2 డేస్ అయిందంతే సినిమా రిలీజ్ అయిపోయి. నిన్ననే సినిమా రిలీజ్ అయింది. ఒక్క రోజులోనే మా టీం నుంచి 5, 6 మంది ఆల్రెడీ ఇండస్ట్రీ ఆఫర్‌లొచ్చేసాయి. అది పర్సనల్లీ సో హ్యాపీ. మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఆల్రెడీ అందరూ ఫాలో అప్ అవుతున్నారు. అరే! వంశీకాంత్ అనే అబ్బాయి చాలా చేశాడు మ్యూజిక్, అతని కాంటాక్ట్ నెంబర్ ఇవ్వు అని. అందరూ ఆర్టిస్టులైతే ఒక 5, 6 మంది, మా డీఓపీ అక్షయ్ బ్రో గురించి నన్ను అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు. చాలా చేశాడు అతని నెంబర్ ఇవ్వమని. అంతకు మించిన సాటిస్ఫాక్షన్ నాకైతే ఇంకేమీ ఉండదు. ఐయామ్ సో హ్యాపీ. సినిమా గురించి అంటే ఈ జర్నీ అయితే చాలా ఈజీ అవ్వలేదండి. వెరీ టఫ్ జర్నీ. ముందుగా నేను అనుకున్నప్పుడు సినిమా ఫస్ట్‌ది స్టార్ట్ చేస్తున్నాం. అంటే ముందు చేశాను, ప్రొడక్షన్‌లు అన్నీ చేశాను గానీ, బట్ ఒక చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు ఎలాంటి సబ్జెక్ట్‌తో వెళ్దాం? ఏమన్నా ఎంటర్‌టైనర్ వెళ్దామా? ఇంకోటెళ్దామా? సీ ఇలాంటి ఒక సబ్జెక్ట్ తెచ్చినప్పుడు నాకు ముందే తెలుసు. అరే! ఇదొక హానెస్ట్ అటెంప్ట్. ఒక విలేజ్‌లో ఒక సస్పెన్స్ డ్రామా చాలా రూటెడ్ ఉంటది. చాలా కొత్తగుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఒక మంచి కథ అవుతది. దీంట్లో అందరికి ఒక మంచి స్కోప్ ఉంది. మంచి ఫ్లేవర్ ఉన్న సినిమా. థియేటర్‌కొచ్చి ఆడియన్స్ అందరూ చూస్తే చాలా మంచిగా ఫీల్ అవుతారనుకున్నాను. అది నిజమైంది. చూసినోళ్ళందరూ చాలా బావుందన్నారు. ఇంకా థియేటర్‌కి వచ్చి చూడాల్సినోళ్ళు చాలామందున్నారు. నిన్నటి నుంచి మా డిస్ట్రిబ్యూటర్స్‌తో గాని వాళ్ళందరితో మాట్లాడుతున్నా. ఏం జరుగుతుంది? ఏంటి అని. అందరూ ఒకటే మాట. సినిమా చూసినోళ్ళందరూ చాలా బావుంది. కొత్త వాళ్ళు గదా! ఇంకా రావాలి థియేటర్‌కి. పోస్టర్‌లు అందరూ కొత్తోళ్ళు గదా! నోన్ మొహం ఏం లేదు గదా! కొంచెం టైం పడతది. వస్తదంటున్నారు. ఇంకా కొంతమంది అదే సజెస్ట్ చేస్తున్నారు. అట్‌లీస్ట్ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్సో లేకపోతే తెలిసిన మొహాలు కొంచెం ఉండుంటే ఇంకా బాగుండేదేమో థియేటర్‌కి అది ఇది అని చెప్పి. నేనెప్పుడు ఆ దృష్టిలో చూడలేదండి. సినిమాకి వాళ్ళని పెడితే వీళ్ళొచ్చేస్తారు, వీళ్ళని పెడితే ప్యాడింగ్ పెడితే ఇవన్నీ వస్తాయన్న దృష్టిలో చూడలేదు. హానెస్ట్‌గా ఒక సినిమాని కొత్తోళ్ళతో చేద్దాం. ఖచ్చితంగా ఎందుకు అనంటే, ఖచ్చితంగా నాకు తెలుసు ఈ సినిమా. ఐయామ్ వెరీ కాన్ఫిడెంట్. ఈరోజు సినిమా చూసినోళ్ళందరూ చాలా బావుందన్నారు. రేపు చాలామంది చూస్తారు. రేపు ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఇంకా చాలా మంది చూస్తారు. సినిమా చూసి వీళ్ళందరికీ మంచి అప్రిషియేషన్ వస్తది. సినిమా చాలా మంచి సినిమా అని ఇప్పటికే అంటున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇంకా చాలా గట్టిగా అంటారు. ఫస్ట్‌లీ థ్యాంక్ యూ సో మచ్ చూసి అప్రిషియేట్ చేసిన వాళ్ళందరికీ. ముఖ్యంగా మా డిస్ట్రిబ్యూటర్స్‌కి థాంక్స్ చెప్పాలి. అడగగానే కొత్త వాళ్ళని తెలిసినప్పటికీ ఇయాల రేపు అసలు సినిమాకి ఎందుకో నాకు తెలీదది బేసిక్‌గా. అందరూ అదే అంటున్నారు. కొంచెం టఫ్ టైమ్ ఉంది. రాట్లేదు థియేటర్స్‌కి. సమ్మర్ అని ఎండలని కొంతమంది, లేకపోతే ఐపీఎల్ సీజన్ అని కొంతమంది రాట్లేదు. అయినా సరే ఒక కొత్త సినిమా ఒక్కరి మొహం కూడా ఇంతకుముందు ఎవరిది తెలిసిన మొహం కాదు. అయినా సరే వాళ్ళు నమ్మి ఈ సినిమాని ఇంత బిగ్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డిస్ట్రిబ్యూటర్స్‌కి అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే చిన్న విషయం కాదు. ఇంత పెద్ద రిలీజ్ ఇవ్వడం అన్నది ప్రతి ఒక్కరికి. ఐ హోప్ ఖచ్చితంగా సినిమా బాగా ఆడాలి. ఇంకా రాబోయే రోజుల్లో అదే అంటున్నా కదా! ఒక మంచి సినిమా, కొత్త ఫేసెస్ ఉన్న సినిమా అంటుకోవడానికి ఇంకా కొంచెం టైం పట్టొచ్చేమో గానీ, నేనెప్పుడు చెప్తుంటాను. మా 'వెన్రో భాగ్యం విష్ణు' కథలో ఒక డైలాగ్ ఉంటదనమాట. చెడనేది ఈజీగా వినిపిస్తది. ఈజీగా స్ప్రెడ్ అవుతది. మంచనేది వెళ్ళడానికి టైం పడతదేమో గానీ, ఒక్కసారి వెళ్తే మాత్రం అది ఎప్పటికీ అలాగే ఉండిపోద్ది. ఈ సినిమా నేను ఏదో గొప్ప సినిమా, ఇలాంటి సినిమా ఇంతకుముందు లేదు, ఎవరు తీయలేదు, ఒక ఎక్సెప్షనల్ సినిమా అనైతే నేను చెప్పను. కానీ ఒక మంచి సినిమా.
తిమ్మరాజుపల్లి సినిమా అన్నది ఒక ఎక్స్‌పీరియన్స్. ఒక ఊర్లోకెళ్ళి ఒక 2 గంటల పాటు ఒక క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఉంటది. ఒక థ్రిల్ మూడ్ ఉంటది. మీరు చూసినంత సేపు 2 గంటలు మీకు బోర్ కొట్టదు. అరే! ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు గదా! అని ఒక ఫీలింగ్ ఉంటది. సో, మిస్ అవ్వకన్నా ప్రతి ఒక్కరు థియేటర్‌కెళ్ళి చూడండి. ఒక 2 గంటల పాటు మీరైతే బాగా ఎంజాయ్ జేస్తారు. సరే తిమ్మరాజుపల్లి టీవీ గదా! చిన్న సినిమా గదా! టీవీలోకొచ్చిన తర్వాత చూద్దామని అయితే అనుకోవద్దండి. ప్రాపర్ మంచి ఫీలింగ్ ఉంటది. లేకపోతే నేను మీకు ఇంతగా చెప్పను. ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్‌కెళ్ళండి. థియేటర్‌లో చూడండి. మీకు నచ్చుతది. అండ్ ఈ సినిమాని ఇండస్ట్రీలో చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే కొత్త వాళ్ళకి ఎప్పుడు అప్రిషియేషన్ ఉండాలి. ఇదే గాదు నేను ఒకవేళ నేను నెక్స్ట్ చేయబోయే సినిమాలో కూడా ఏదో కొత్త వాళ్ళందరూ ఉంటే థియేటర్‌కి ఎక్కువ మంది రారు, కలెక్షన్స్ ఎక్కువ రావు, ఓపెనింగ్స్ ఎక్కువ ఉండవు అనే భయమైతే నాకు లేదు. నేను మళ్ళీ తీసే సినిమా కూడా అందరూ కొత్తోళ్ళతోనే తీస్తాను. డబ్బులు ఎంత ఎక్కువొచ్చినా, తక్కువొచ్చినా అది మ్యాటర్ కాదు. సినిమా నిలబడాలి, కొత్తోళ్ళు రావాలి, కొత్త సినిమా ఉండాలి. నేను నెక్స్ట్ ప్రయత్నం కూడా అలాగే చేస్తాను. ఈ సినిమా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ వెరీ హ్యాపీ. నాకెందుకో మోస్ట్ సాటిస్ఫైయింగ్‌గా ఉంది ఈ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ఆల్. మా టీమ్ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. డే అండ్ నైట్ అందరూ కష్టపడ్డారు, ఎఫర్ట్స్ పెట్టారు. ఏ రోజు నాతో పరిగెడుతూనే ఉన్నారు వాళ్ళు. నేను పరిగెత్తేది చూసి వాళ్ళు పరిగెడుతున్నారు, వాళ్ళని చూసి నేను పరిగెడుతున్నాను. ఈ జర్నీ అన్నది అంత ఈజీ కాదు. లిటరల్లీ నేను చూస్తున్నాను. 10 అమ్మాయిలైతే పర్టిక్యులర్‌గా వాళ్ళు అసలు కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అన్నీ కేర్ తీసుకోవాలి వాళ్ళు. ఏ రోజే గానీ ఏ ప్రెషరు పెట్టకన్నా ప్రొడక్షన్ మీద గానీ పరిగెడుతూనే ఉన్నారు. థ్యాంక్ యూ ఆల్. ఈళ్ళైతే అసలు అందరూ నేను రాగానే ఫస్ట్ ఇదే అడిగాను. అట్‌లీస్ట్ నిన్నన్నా పడుకున్నారా ఒక 4 గంటలన్నా అని చెప్పి. ఎవరో ఒక 2, 3 అవర్స్ స్లీప్ కూడా లేదు అందరికీ. మీ ఎఫర్ట్స్ ఎక్కడికి పోలేదు. అందరూ సక్సెస్ అయ్యారు. మీరందరూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేయండి. ఇంతకన్నా సక్సెస్ ఏం లేదు. మీరొచ్చారు, థియేటర్‌లో మిమ్మల్ని మీరు చూసుకున్నారు. ఈరోజు కొంతమంది చూసారు, రేపు చాలామంది చూస్తారు. మీకైతే ఎప్పటికి మంచి పేరు వస్తది. యూ కెన్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి సపోర్ట్ చేసినోళ్ళు చాలామంది ఉన్నారు. ఇదిగో మా జీఎస్‌కే మీడియా అన్న, సురేష్ అన్న థ్యాంక్ యూ, శ్రీనివాస్ అన్న థ్యాంక్ యూ. అలాగే మా వంశీ బాబు, వినీత్, సందీప్, హౌస్‌ఫుల్ డిజిటల్ టీమ్. ఇదిగో మా టీం గురించి అందరూ మాట్లాడాను. మా ప్రొడక్షన్ టీం గురించి చెప్పాలి. ఎప్పుడు మాట్లాడలేదు. మా వాళ్ళ గురించి చెప్పుకుంటే ఏదో ఉంటది. రితికేష్ మా బామర్ది. రితికేష్ మొత్తం అంతా దగ్గరుండి అంతా చూసుకున్నాడంతా. అలాగే చావన్ బ్రో, మదన్ అన్న అసలు కంప్లీట్‌లీ ఈ సినిమా ఇంత బడ్జెట్‌లో ఇంత తక్కువలో చేయడం అనేది చిన్న విషయం కాదు. అలాగే మా కేఏ టీం ప్రతి ఒక్కరికి రాత్రింబవళ్ళందరూ పిల్లలందరూ కష్టపడ్డారు. ఈ సినిమాని తీసుకెళ్ళాలని వాళ్ళకి వచ్చి రాందాంతో అందరూ కింద పడి కేఏ ప్రొడక్షన్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అసలు అందరి గురించి మా శివన్న అయితే శివన్న అసలు ఈ వ్యక్తి గురించి మాట్లాడాలి. ఎవరికీ తెలీదు. మా టీం వాళ్ళందరి గురించి మాట్లాడాను గానీ, లాస్ట్ 2 డేస్ నుంచి మేమన్నా నిద్రపోయాం గానీ అసలు నిద్రపోలేదు. పరిగెడుతూనే ఉన్నాడు. అన్న నిలబడదామన్నా, ఏదో ఒకటి చేద్దాం అని చెప్పి అన్ని విధాలు అక్కడికి ఇక్కడికి తిరుగుతూ అంతా కష్టపడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శివన్న. ఇంక అందరికీ థ్యాంక్ యూ అండి. నేను చెప్పడానికి ఇంతకు మించి ఏమీ లేదు. మంచి ప్రయత్నం, మంచి సినిమా, ఒక హానెస్ట్ ఫిలిం. ఖచ్చితంగా థియేటర్‌కెళ్ళి చూడండి. మీ అందరికీ నచ్చుతది. సర్లే మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత చూద్దాం ఇంట్లో అనైతే ఆగద్దండి. వీళ్ళు కొత్త వాళ్ళైనా సరే చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌డ్ యాక్టర్స్‌లా చేశారు. మంచి టెక్నీషియన్స్, మంచి టెక్నికల్ ఫీలింగ్ ఉంటది సినిమాలో. మిస్ అవ్వకుండా సినిమా చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.